వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు సమయపాలన పాటించాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అగ్రి మార్ట్ నూతన భవనంను ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు. హాలియా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మహిళల కోసం పాఠశాలలు నెలకొల్పి వారికి విద్యను నేర్పిన మొదటి గురువు సావిత్రిబాయి పూలే అని ఆమె సేవలను కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ. సావిత్రిబాయి పూలే జన్మదినం కార్యక్రమంలో పాల్గొన్న చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అభినందనలు పొందిన నేవర్స్ నీరజ. రవాణా శాఖ కోదాడ చెక్ పోస్ట్ ఘనంగా జాతీయ రోడ్డు భద్రత మానోత్సవాలు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఘనంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం. గంజాయి విక్రయంపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. జిల్లా కలెక్టరేట్ లో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నిధుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టిఆర్టీయుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగాలి శ్రీపాల్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్లో అధికారులతో డీడబ్ల్యూఓ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రి దనసరి సీతక్కతో పాటు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిలు హాజరై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్లో అధికారులతో డీడబ్ల్యూఓ సమీక్షలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రి దనసరి సీతక్కతో పాటు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిలు హాజరై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి, నూతన భవనాల నిర్మాణం, చిన్నారుల సంరక్షణ, విద్య, అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్ పంపిణీ, అంగన్వాడీ కేంద్రాల్లో ఫర్నిచర్ సరఫరా, లబ్ధిదారుల హాజరు, టేక్ హోమ్ రేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నారుల ఎదుగుదల పర్యవేక్షణ, సరుకులు, వస్తువుల సరఫరా, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అన్నారు. చిన్నారులే ఈ దేశం భవిష్యత్తు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి. విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదని అధికారులంతా టార్గెట్ను రీచ్ కావాలన్నారు. త్వరలో జిల్లాలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తా పోషక ఆహారాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాలో మీ అభిప్రాయాలు తెలియజేయాలని సంక్షేమ శాఖలో డీడబ్ల్యూఓలే కలెక్టర్లు జిల్లా సంక్షేమానికి మీరే బాసులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మహిళా సహకార సంఘం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, డైరెక్టర్
ఐఏఎస్ ఏ కాంతి వెస్లీ, 33 జిల్లాల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందితే ప్రజలు ప్రైవేటు ఆర్ఎంపీలను ఆశ్రయించారని, డాక్టర్లు సమయపాలన పాటించాలని, సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రాథమిక చికిత్స అందక చాలామంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీపై ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్దేశించిన సమయంలో సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని పిహెచ్సి సిబ్బందిని ఆదేశించారు. రోజురోజుకు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారుస్తామని, అదేవిధంగా సబ్ సెంటర్ పరిధిలోని కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న 2వ ఏఎన్ఎం గ్రామాలలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, తహసీల్దార్ గుగులొత్తు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఝాన్సీ, పిహెచ్సి వైద్యులు ఇష్రత్, భవానీ సాగర్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామన్ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ ఎవరు ప్రజల కామన్ మ్యాన్ డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సర్వీస్ ఓరియంటేషన్ ప్రొఫెషన్. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్. మీరు ఉద్యోగం చేసేది మీకోసం 25% అయితే 75% పీపుల్ కోసం పనిచేస్తారు. ఆ ఫీలింగ్ మీ లోపల ఉంటే మీరు డాక్టర్ ప్రొఫెషన్ ఉండాలి. మీరు డ్యూటీ చేస్తున్నాము, తిన్నామా, పన్నామా, లేచామా, తెల్లారిందా అన్నట్టున్నా అనుకో, మీకు పబ్లిక్లో రెస్పెక్ట్ ఉండదు. డాక్టర్కు బిజినెస్ పీపుల్ ఏదైనా చేసుకో, పొలిటీషియన్ని ఇంకోని ఎవరేమన్నా కానీ డాక్టర్ ప్రొఫెషన్ అంటే అక్కడ పబ్లిక్ కూడా ఒక దేవునిలా చూస్తారు. పొలిటికల్ లీడర్ కూడా అంత గౌరవం ఉండదు. ఒక డాక్టర్ అంటే ఒక పబ్లిక్లో కామన్ మ్యాన్లా ఒక దేవునిలాగా చూస్తారు. హాస్పిటల్కి ప్రాణాలతో పోయి యాక్సిడెంట్ అయిపోయి పాము కలిసిపోయి వెళ్ళిపోతే డాక్టర్ ఏమైంది, నా కొడుకుని బతికిస్తావా, భార్యను బతికిస్తావు ఉంటుంది. డాక్టర్ అంటే ఒక విధమైన రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు కాపాడేవాళ్ళు కాబట్టి ఏంటంటే డాక్టర్ ప్రొఫెషన్ ఉన్నోళ్ళు సీరియస్గా మంచిగా చేస్తేనేమో వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, ప్రజలు కూడా రెస్పెక్ట్ ఇస్తారు, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి మీరు మీ మీద డిపెండ్. నేనేమంటాను, మీరు ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతారు? మీరు క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి మేడం మీకు రూమ్స్ మొత్తం? చాలా ఖాళీ ఉన్నాయి. సో మీకు మెయిన్ బాత్రూమ్స్ లేవా? హాస్టల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? వాళ్ళకి 100 కెపాసిటీ
స్టాఫ్ వస్తే కూడా చేంజ్ బేసిక్ ఫ్లూయిడ్ థెరపీ ఐవి యాంటీబయాటిక్స్ ఈనాటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ఎమ్మెల్యే గౌరవ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని సావిత్రిబాయి పూలే గారికి గార్లాన్ని వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. At the same time, I am requesting our respected principal madam to join in the program along with our respected MLA sir. All of you clap. Fulfill wonderful. Okay. And next, all the teachers, please. Clap to clap. All of you clap, friends. Everyone. Sir, take one good photo. Sir, okay, sir. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పిఎస్సిఎస్ కార్యాలయం ఆవరణలో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అగ్రిమార్ట్ నూతన భవనంను శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ వద్ద సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పిఎస్సిఎస్ కార్యాలయం ఆవరణంలో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అగ్రిమార్ట్ నూతన భవనంను శుక్రవారం ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలయ్య ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ వద్ద సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్, వైస్ చైర్మన్ చింతకుంది చంద్రకళ మురారి, డైరెక్టర్లు కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, బీస కృష్ణంరాజు, సెక్రటరీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రం లేకుంటే మంత్రం చక్క పంతులు తప్పకుంటే ఇంకా పల్టా అందే ఎవరు కొడతారు భగవాన్
चंडेश्वर गोत्रस्य गोत्रस्य यजमानस्य दैलयनामदेस्य धर्मनामदेस्य नामदेस्य सह गुरुशिक्षणाय सुसोमनो वाञ्छते मंगलनीराजरुपयामि नित्यारेरुपयामि अग्रुपे दशामे उपलेमि कुर्मापुत्रविजानामिनायकेन्द्रेन्द्रसम्बुधैका एकदन्तो पुरिधावृत्तिमानाकुमारकुमे तुमरुपयामि मंगलनीराजरुपयामि नित्यारेरुपयामि अखण्डाजुरुपयामि श्री लक्ष्मी శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య సామాజిక సంస్కర్త ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్య సామాజిక సంస్కర్త ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ట్రెజరర్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియా పోలీస్ స్టేషన్ను శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు స్థితిగతులు గురించి ఎస్ఐను అడిగి తెలుసుకొని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియా పోలీస్ స్టేషన్ను శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, HSO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా గ్రామాలలో CCTVలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, అక్రమ ఇసుక, PDS రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, వాటిని నియంత్రించాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు, హాలియా CI జనార్దన్, హాలియా SI సతీష్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోని బీసీ సంక్షేమ భవనంలో భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోని బీసీ సంక్షేమ భవన్లో భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు
చదువుకుంటేనే ఉన్నతంగా రాణించగలరని, మహిళల కోసం పాఠశాలలు నెలకొల్పి వారికి విద్యను నేర్పిన మొదటి గురువు సావిత్రి పూలే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నేడు ఉపాధ్యాయ మహిళా దినోత్సవం ప్రకటించడం సంతోషదాయకమన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథ మాట్లాడుతూ, అణగారిన వారికి వెన్నంటి ఉండి విద్యాబుద్ధులు నేర్పించిన ఘనత సావిత్రిబాయి పూలేదే అన్నారు. బీసీ సంఘం కోశాధికారి సోమమల్లయ్య మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డ మహిళా మూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్ మాట్లాడుతూ, అంటరానితనం అణగదొక్కే ధోరణి పోవాలంటే మహిళలు చదువుకోవాలని సావిత్రి పూలే మొట్టమొదటిసారిగా పాఠశాలలు నెలకొల్పి మహిళలకు చదువు చెప్పించారు. బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నకెరకంటి కాశీయగౌడ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించడం సంతోషదాయకమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ, చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి మహిళలందరూ చదువుకున్నప్పుడే నిజమైన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు ఉపాధ్యక్షులు చిక్కల్ల రాములు, గంజి భిక్షమయ్య, పసుపులేటి సీతారాములు, గుండా కోటప్ప, జెల్లా ఆదినారాయణ, ఎల్లం రాజు, యువజన అధ్యక్షులు చొల్లేటి రమేష్, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు నల్ల మధు యాదవ్, టీఎన్జీఓ అధ్యక్షులు నాగిళ్ల మురళి, ప్రధాన కార్యదర్శి జె శేఖర్ రెడ్డి రాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ హెచ్డబ్ల్యూఓ అధ్యక్షులు భీమా రణదేవ్, హెచ్డబ్ల్యూఓఎస్ ఏ రామకృష్ణారెడ్డి, గంధం కరుణ, శ్రీ దోతి యాదగిరి, కత్తుల సునీత, పి జ్యోతి, భాగ్యలక్ష్మి, భాస్కర్, శ్రీను, సైదులు, సుమన్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మా ఉద్యోగ సోదరిమణులు మహిళలు ఎక్కువ మంది ఈ సావిత్రిబాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బీసీలు కూడా, బీసీ సంఘం వాళ్ళు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. వారి విగ్రహం దగ్గర, వారి భవనం దగ్గర చాలా అందంగా విగ్రహాన్ని అలంకరించడం జరిగింది. వారికి మా టీఎన్జిఓస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏంటంటే సావిత్రిబాయి ఒక సామాన్య కుటుంబంలో, రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె 9 ఏళ్ల కాలంలో, 9 ఏళ్ల వయసులో మన పూలేని వివాహం చేసుకోవడం జరిగింది. వారి దగ్గరనే అక్షరాభ్యాసం నేర్చుకొని మహిళలకు విద్య వస్తేనే వాళ్ళకు మనుగడ ఉంటుందన్న ఉద్దేశంతో విద్య ముఖ్యమని తెలుసుకొని పాఠశాలలు నిర్వహించి వాళ్ళకు 1948లో పూణేలో ఒక పాఠశాల నిర్వహించడం జరిగింది. ఆ పాఠశాలలో చెప్తుండగా చాలా అవమానాలకు గురి అయింది. అయినప్పటికీ కూడా, మహిళ అయినప్పటికీ కూడా అన్ని అవమానాలు భరించి స్త్రీల కోసము అంత త్యాగం చేసిందంటే, ఈరోజు స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారన్నా కూడా, విద్య చదువుతున్నారు కూడా వారే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. భారతదేశం సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలని సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను బీసీల ఐక్యత బీసీల ఐక్యత. జిల్లా గౌరవ సంఘం అధ్యక్షుడి మరియు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడి, బీసీ విశ్రాంత గౌరవ సంఘం జిల్లా అధ్యక్షుడి, సీనియర్ సిటిజన్ సంఘం కార్యదర్శి. మరి మొట్టమొదటిసారిగా ఎన్జిఓస్ మిత్రులు అందరూ బీసీ భవన్ కూర్చున్నందుకు వారికి ప్రత్యేక అభ్యర్థులు తెలియజేస్తూ, ఏ కార్యక్రమం కానీ ఎన్జిఓస్ బీసీ సంఘం అంటే ఎన్జిఓసే. ఎందుకంటే సుధాకర్ గారి స్వామి. నేను కొన్నే శంకర్రావు, బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు, నల్గొండ జిల్లా. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం 194వ జన్మదినాన్ని నల్గొండ జిల్లాలో బీసీ భవన్ ముందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం జన్మదినాన్ని కూడా అధికారికంగా చేయడానికి నిర్ణయించినందుకు మా బీసీ ఉపాధ్యాయ సంఘం నుంచి వెళ్ళి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని
మరి ఉపాధ్యాయునుల యొక్క మాకు వాళ్ళ యొక్క సన్మాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించాలని కోరుతున్నాం. మరి లేడీ టీచర్సు మరి గతంలో ఉపాధ్యాయ దినోత్సవం పూర్తిగా ఈరోజు నల్లగొండలో బీసీ భవన్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ ప్రోగ్రాముకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతాము. ఎందుకంటే సావిత్రిబాయి పూలే మహిళా టీచర్ దినోత్సవంగా డిక్లేర్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలిపాము. అదేవిధంగా ప్రతి స్కూల్ అందు ప్రతి విలేజ్ అందు కూడా సావిత్రిబాయి పూలే జన్మదినం జరపాలని కలెక్టర్ గారికి తెలుపుతున్నాము. సావిత్రిబాయి పూలే 1831 సంవత్సరంలో జన్మించింది. ఆమె 9వ సంవత్సరంలో వివాహమైంది. ఆమె భర్త దగ్గర చదువు నేర్చుకొని జ్యోతిరావు బాబు పూలే బీసీ భవన్లో సావిత్రిబాయి పూలే గారి యొక్క 199వ జయంతి బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ముఖ్యంగా మరి సావిత్రిబాయి పూలే గారు కవి, రచయిత, సంఘ సంస్కర్త. వారు మరి 1948లో ఆ రోజుల జీవిత కాలంలో ఆమె మరి ఆ రోజుల్లో స్త్రీలకు విద్య నిషేధం. ఈరోజు సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీఎన్జిఓస్ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బడుగు అదేవిధంగా స్త్రీల విద్యా అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆమె జన్మదినాన్ని మన అఫీషియల్గా రాష్ట్ర పండుగగా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శుక్రవారం సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం పురస్కరించుకొని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లింగోజిగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం పురస్కరించుకుని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లింగోజిగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే యొక్క ప్రాముఖ్యతను, వారి యొక్క సమాజ సేవ, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను కొనియాడారు. పాఠశాల 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి పాఠశాల ఎక్కడ కూడా లేదు. చౌటుప్పల్ మండలంలో ఎన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలను చూసి నేను ఎంతో తృప్తి చెందుతున్నానని కూరెళ్ల శ్రీనివాస్ సార్ వారిపై ఉన్న నమ్మకంతో, ఉపాధ్యాయుల యొక్క కృషితో మీ అందరూ కూడా 10వ తరగతి 100% ఫలితాలు సాధించి లింగోజిగూడెం ఒక సువర్ణాక్షరాలతో లిఖించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఎవరైతే అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు నా తరపున 16,000 రూపాయలు ఇచ్చి ఇదే సభపై మీ అందరినీ సన్మానించి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గురువారావు, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ బండమీది మల్లేష్, కొయ్యాడ సైదులు, బండమీది ఎల్లయ్య, గుండెబైన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈ బీసీ మైనార్టీ విద్యార్థులు గత 2 సంవత్సరాల ఫీజు బకాయిలను 4,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఇంజనీరింగ్ ఫీజు, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థుల పూర్తి ఫీజు మంజూరు చేయాలని, ఈ స్కీమ్ను 2008లో చేపట్టినట్లుగా యథాతంగా అమలు చేయాలన్నారు. కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000 స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలని, 4 ఇంటర్మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్
రేటు 18,000 నుండి 15,000 రూపాయలకు పెంచి మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలన్నారు. విదేశీ విద్యకు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియాలలో చదివే విద్యార్థులందరికీ 20 లక్షలు చేయాలని, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్కు 200 కోట్లు పెంచి అన్ని ఉద్యోగాలలో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలని, కోచింగ్ తీసుకున్న వారికి నెలకు 5,000 ఇవ్వాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, బీసీ అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పున్నా రవీందర్, జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిల కృష్ణ, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు భరద్వాజ్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ మునాస శివ, కర్ణాటి మచ్చగిరి, పి మోహన్, బక్కతట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత పెండింగ్ లో ఉన్న 4,000 కోట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు అన్ని 33 జిల్లాలు, మండల కేంద్రాలు, ఆర్డీఓ కేంద్రాలు, ఎంఆర్ఓ కేంద్రాల వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 4,000 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విదేశీ విద్య 20 లక్షల రూపాయలు బీసీలకు విడుదల చేయాలని, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ భవనాలు, పక్కా భవనాలు నిర్మించాలని, అదేవిధంగా పీజీ, ఇంటర్, డిగ్రీ ప్రతి విద్యార్థికి 20,000 రూపాయలు ఫీజు పెంచాలని, 1,800 నుంచి 20,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా ఉన్నటువంటి ఐఐటి, ఐఐఎం లాంటి కోర్సుల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు 2008లో స్కీము ప్రవేశపెట్టినటువంటి సర్టిఫికేటు క్యాస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ర్యాంకుతో సంబంధం లేకుండా ఇవ్వాల్సిన దాన్ని పరిమితం 10,000కే పరిమితం చేయడం అనేది, దాన్ని పూర్తిగా ఎత్తేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్ డేగా ప్రకటించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాల్లో అప్పటికే చదువు లేని కాలంలో మహిళలకు చదువు కావాలని. నా పేరు మిర్యాల యాదగిరి, జాతీయ బీసీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడు పిలుపు మేరకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, విద్యార్థులందరికీ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈరోజు మెమోరండం ఇవ్వడానికి ఆర్డీఓ ఆఫీసు ఎదురుగా మేమందరం కూడా నిదర్శన ద్వారా వారికి మెమోరండం ఇవ్వడానికి వచ్చినాము. ఈ యొక్క విద్యార్థులకు గత సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక పిల్లలకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో కాలేజీ వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ కాకపోవడం వల్ల, విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల చదువులో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. అదే రకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క బీసీ విద్యార్థులని పై విచారణ జరిపి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అప్ టు డేట్ క్లియర్ చేసేసి విద్యార్థుల చదువు కొరకు వారు సహకరించవలసిందిగా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా విదేశీయులకు కూడా ఇంతకుముందు పోయే వాళ్ళకి క్లెవర్ స్టూడెంట్కి ఇస్తున్నటువంటి కూడా ఫీజు వెంటనే విడుదల చేయాలని, తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్లు ప్రతి వ్యక్తికి 20,000 రూపాయలు ఇవ్వాలని ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా ఒకసారి పునరాలోచించి గవర్నమెంట్ వాళ్ళ పింఛన్లు కానీ ఏ రకమైన బీసీలకు కావాల్సినటువంటి చదువు కావాల్సినటువంటి అన్నీ కూడా సౌకర్యాలు కల్పించేసి
బీసీలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నదని కోరుకుంటూ వారు కూడా ఒకసారి స్పందించి మొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ తోటి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మన్ కీ బాత్ 116 ఎపిసోడ్కు సంబంధించిన క్విజ్లో పాల్గొని దేశవ్యాప్తంగా పాల్గొన్న వారిలో ద్వితీయ స్థానంలో గెలుపొందిన నల్గొండ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ నేవర్స్ నీరజకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసా పత్రం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన్ కీ బాత్ 116 ఎపిసోడ్కు సంబంధించిన క్విజ్లో పాల్గొని దేశవ్యాప్తంగా పాల్గొన్న వారిలో ద్వితీయ స్థానంలో గెలుపొందిన నల్గొండ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ నేవర్స్ నీరజకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసా పత్రం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో మన్ కీ బాత్ రాష్ట్ర కన్వీనర్ కొడకంచి రమేష్ అభినందనలు తెలిపి శాల్వలతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు పోతెపాక సాంబయ్య, బండారు ప్రసాద్, మిర్యాల వెంకటేశం మరియు జిల్లా నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. కోదాడ ఆర్టీఏ చెక్పోస్ట్ ప్రాంగణంలో జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్లు, హజార్డస్ ఆటో ప్రయాణికులు, స్కూల్ బస్సు డ్రైవర్లు, ఇతర వాహన డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. కోదాడ ఆర్టీఏ చెక్పోస్టు ప్రాంగణంలో జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్ల, భారీ వాహనాలు డ్రైవర్లు, హజార్డస్ ఆటో ప్రయాణికులు, స్కూల్ బస్సు డ్రైవర్లు, ఇతర వాహన డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. భద్రతా ప్రయాణాలకు సంబంధించిన పత్రాలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ రాజా మహమ్మద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్ మరియు కానిస్టేబుల్స్ చిన్నిబాబు, దేవేందర్, జానకిరామ్, ఇతర మరియు సిబ్బంది నాగరాజు, రాజకుమార్, సైబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి ప్రధానోపాధ్యాయుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులందరూ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి ప్రధానోపాధ్యాయుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులందరూ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ తనకు అందించిన పుస్తకాలలో కొన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల మహిళా ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు బహుకరిస్తూ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల వారి అభ్యుదయ కోసం, ముఖ్యంగా స్త్రీ విద్య బలోపేతం కోసం ఎన్నో అవమానాలను ఎదుర్కొని సంఘంలో దురాచారాలను పారద్రోలిన సమాజ ప్రేమ స్వరూపిణి అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సంజీవారావు, ఉపాధ్యాయులు ఫరంగి,
సికిందర్, కొండ శ్రీనివాస్, వెంకటయ్య, మంజులత, స్వరూపరాణి, మీనా, నుస్రత్, మరియమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఆడ వినిపిస్తుంది. పాఠశాల ఆధ్వర్యంలో గౌరవ హై స్కూల్ ఉపాధ్యాయులు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలో పట్టుబడిన 2 కేజీల గంజాయికి సంబంధించిన వివరాలపై శుక్రవారం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలో పట్టుబడిన 2 కేజీల గంజాయికి సంబంధించిన వివరాలపై శుక్రవారం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సులువుగా డబ్బులు సంపాదించే ప్రక్రియలో ఒడిశా రాష్ట్రం కెందుగూడ, మల్కజ్గిరి జిల్లా చింద్రకొండ, పావురూడి సంబంధించిన పంగి సీతారాం, చిత్రకొండ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని గుర్తు తెలియని వాళ్ళ దగ్గర నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎంజాయ్ సేవించే వారికి, కావాల్సిన వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తూ 3 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నుండి 3 వ్యక్తులు ప్రేమ్ కుమార్, మహేష్లు బైకులపై సీతారాం పంగి వద్దకు వెళ్లి 1 కేజీ 2,000 చొప్పున గంజాయిని కొనుక్కున్నారని వెల్లడించారు. ఈ విధంగా తెచ్చిన గంజాయిని కొంటావా వారు తాగడానికి ఉంచుకొని మిగతాది చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 500 రూపాయల చొప్పున అమ్ముకుంటూ ఆ విధంగా 2-3 సార్లు గంజాయి తీసుకొచ్చి తాగుతూ అమ్ముకుంటున్నారని, ఇలా గంజాయి సేవిస్తూ విక్రయిస్తూ ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందని వారన్నారు. డబ్బును సులువుగా సంపాదించాలని యువత ఆలోచనలు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తప్పుపట్టారు. గంజాయి మత్తులో యువత తమ భవిష్యత్తు ఆగం చేసుకోవద్దని, గంజాయి నివారణకు సుదీర్ఘ పోరాటం పోలీస్ వ్యవస్థ చేసిందని, ఎట్టి పరిస్థితుల్లో గంజాయి విక్రయించడంపై ఉక్కుపాదం మోపుతుందని, స్మార్ట్ మొబైల్స్ వాడుకునే వాళ్ళు మొబైల్స్లో అత్యాశకు వెళ్లి సైబర్ క్రైమ్ నుండి వస్తున్నటువంటి సమస్యలను కనిపెట్టాలని, సెల్ ఫోన్లో ఎటువంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ టాస్క్ సిఐ మునగాల, ఎస్ఐ మునగాల మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ సిబ్బందికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్, ప్రేమ్ రాజ్ ఇలియాస్ ప్రేమ్ రాజ్, తర్వాత కేరీ, మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంటర్న్గా ఇక్కడ యూజర్స్కి రహస్యంగా, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో గంజాయి మీద ఉక్కుపాదం పెడుతున్నాము. సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుబాటులోకి వెళ్ళి అది ఎంత దూరంలో అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది. సో ఈ క్రమంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి క్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా, అందులో మొత్తం 9 మంది ఉన్నారు, 8 మందిని పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, కేరీ అనే వ్యక్తి. ఈ అరెస్ట్ చేసిన 9లో 8 మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో కోదాడ డివిజన్ పరిధిలో హుజూర్నగర్ అండ్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి పూనుకోవడం జరిగింది. మీకు తెలుసు, అటు ఎక్సైజ్ శాఖను కూడా సమాయత్తం చేసినాము. ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము. ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము.
మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము, మీడియాను కూడా కోరుకుంటున్నాము. ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నది ఉన్నా కూడా మీరు నేరుగా నాకు కానీ మీకు నమ్మకం ఉన్న ఏ పోలీస్ అధికారికి కానీ మీరు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు శుక్రవారం 25వ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ఆధునిక భారతదేశ తొలి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు శుక్రవారం 25వ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ఆధునిక భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మొలిగూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తించి తక్షణమే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, ఎం నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మలం మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, ఇటికాల రమేష్, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షమాచారి, మోయిజ్ ఖాన్, పరమేష్, నాగభూషణంచారి, రహీం, పాండు నాయక్, జానయ్య, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన దానికి మనము కాదనుకోవట్లేదు. ఈరోజు ఆ రోజు మీ యొక్క జిల్లాలో ఒపీనియన్ తీసుకున్న క్రమంలో అందరము ఇది కాదు, మనకు ఏదో ఒక రకంగా జీవరూపంగా మాత్రమే మనకు కావాలి అన్న కండిషన్ మీద ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన రిమార్క్స్ కావచ్చు, లేకపోతే ఫీడ్బ్యాక్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని మనం ఈరోజు ముందడుగు వేస్తూ పోతున్నాం. ఈ క్రమంలో దాదాపుగా వారం 10 రోజులు గడిచిన తర్వాత కూడా మనకి ఎలాంటి ఇది జరగలేదు. ఓకే, దాని తర్వాత మధ్యలో ఒకసారి వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, ఇక్కడ అక్కడ ఏదో జరిగింది, అంత అయిపోయింది. కానీ చివరి ప్రయత్నంగా మనకున్నది ఒకటి తర్వాత జరిగింది ఏంటంటే మొన్న 30 తారీఖు రోజు మనకు ఉన్న ప్రభాకర్ సార్ నుంచి మనకు పిలుపు రావడం జరిగింది చర్చల గురించి. సో దాంట్లో మన సీతక్క గారు, తర్వాత ఒక ఎమ్మెల్యే గారు, తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నెయ్యి కాంట్రాక్టును ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీకి కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు, యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కూడిన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నెయ్యి కాంట్రాక్టర్ను ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీకి కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు, యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కూడిన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మదర్ డైరీ పురోగతికి సహకారం చేరుతుందన్నారు. మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి పూర్తి స్థాయిలో మదర్ డైరీ నెయ్యిని ఉపయోగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈరోజు యాదగిరిగుట్ట దేవస్థానానికి మరి గత 35 సంవత్సరాల నుంచి నిరవధికంగా మదర్ డైరీ నెయ్యిని సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసి విజయ డైరీ నెయ్యినే తీసుకోవాలనే దాని మీద ఒక జీవో తీయడం జరిగింది. దానికి ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి అత్యధిక భాగం రైతుల నుంచి సేకరించేటువంటి పాలతో ఉత్పత్తి అయ్యేటువంటి నెయ్యి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి చెందాలి. మరి అగ్రభాగంలో ఉన్నటువంటి సొసైటీస్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి మరి ఆలేరు భువనగిరిలోనే ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ మేము ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు స్వామివారికే చేయాలి. మరి అటువంటి నెయ్యి కూడా ఈ 35 సంవత్సరాల నుంచి నాణ్యత లోపించకుండా మరి సప్లై చేసినాం కాబట్టి అదేవిధంగా మరి మదర్ డైరీ నెయ్యినే మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో మన విప్పు బీర్ల ఎలయ్యారు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్యారు చొరవతోని మరి వారు తీసుకున్నటువంటి చొరవ మరి సీఎం గారి దగ్గర తీసుకుపోయి మరి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జి మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సహకారంతో ఈరోజు కొండా సురేఖ గారు అందరూ మన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ గారి సహకారంతో మరి ఈరోజు మళ్ళీ యథావిధిగా మదర్ డైరీ నెయ్యినే తీసుకోవాలని సూచనప్రాయంగా వాళ్ళంతా ఇవ్వడం జరిగింది. దానికి మేమంతా కూడా ఆర్డర్ రూపేణ ఇవ్వాలన్నప్పుడు దానికి కొంత టైం తీసుకొని మేము ఇస్తామన్నారు. దానికి మేమందరం కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి యాదగిరిగుట్ట పాదాల దగ్గర మరి స్వామివారి సమక్షంలో మరి మీరు ఇచ్చినటువంటి మళ్ళీ ఏదైతే రివ్యూ చేసినారో మాది దాన్ని కంటిన్యూ చేయమని మరి సీఎం గారికి మరి మా మంత్రులకు ఎమ్మెల్యేలకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దాన్ని కంటిన్యూ చేయాలని మరి గౌరవ ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసనం తేవాలని 54 రకాల పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా సేవలందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కోరారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యత్వం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యత్వం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసనం తేవాలని 54 రకాల పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా సేవలందించాలని, వెల్ఫేర్ బోర్డులో జమ చేసిన నిధులను పక్కదారిపోకుండా ప్రభుత్వం కార్మిక వర్గం నుండి వసూలైనటువంటి డబ్బులను ప్రతి పైసా కార్మికులకే ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు కార్డుల గురించి కార్యాలయాల వెంట తిరిగి విసిగి వేసారి అలసిపోతున్నటువంటి కార్మిక వర్గాన్ని లేబర్ అధికారులు ఇంకోసారి చేసి ప్రతి భవన నిర్మాణ మేస్త్రికి తారా కూలీర్మక మహిళలకు ఉచితంగా కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కార్మికులకు ప్రమాదవశాత్తుకు గురైనటువంటి సందర్భంలో వెంటనే వెల్ఫేర్ బోర్డు నిధుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మిక వర్గానికి 30 లక్షలు కుటుంబానికి ఇవ్వాలని, వారి పిల్లలకు వైద్య సౌకర్యం కానీ చదువులు కానీ ప్రభుత్వం ఆదుకొని కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొరికె సోములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కలకుంట శివకుమార్,
సిఐటి జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నెల్లికంటి నరసింహ, గజ్జల రాజు, గుణముని స్వామి, కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా PRTUTS రాష్ట్ర అధ్యక్షులు మరియు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగాలి శ్రీపాల్ రెడ్డి జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా PRTUTS రాష్ట్ర అధ్యక్షులు మరియు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగాలి శ్రీపాల్ రెడ్డి జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTUTS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, గతసంతల మధుసూదన్, క్రీడల చైర్మన్ బూడిద శ్రీనివాస్, మండల అధ్యక్షులు మాదాల జోసెఫ్, కార్యదర్శి దశమంతరెడ్డి, సంధ్యారాణి, కాజాలి ఉమా, శేఖర్, పాండురంగం, సుబ్బరాజ్, కోట శ్రీనివాస్, చంద్రకళ, మమత, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందినటువంటి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ఈరోజు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ బాలికలు చదువుకోవడమే పెద్ద తప్పు అని భావించినటువంటి రోజుల్లో చదువే కాదు ఒక ఉపాధ్యాయునిగా మారి ఈ దేశంలో వీర మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని నేటికి కూడా బాలికల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష పూర్తిగా అంతమయ్యే విధంగా ఈరోజు ఉపాధ్యాయ లోకం నడుం బిగించి వారి ఆశయాలను కొనసాగించే విధంగా గుర్తు చేస్తూ ఈరోజు వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. PRTUTS యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఈ సందర్భంగా PRTU సంఘం తరపున దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు 5 అదనపు CLs తీసుకొచ్చిన సంఘంగా ఈరోజు ఒక ప్రత్యేకంగా మహిళా పక్షపాతిగా సంఘం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏదేమైనా సరే రాబోయేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో నేను పింగిలి శ్రీపాల్ రెడ్డి PRTUTS అధికార అభ్యర్థిగా పోటీలో ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ రోజు 30% ఫిట్మెంటు 61 సంవత్సరాల ఏజ్ పెంపు జీవోలను తీసుకురావడం జరిగింది. ఆ రోజు ముందుగా సవాల్ చేసి పదోన్నతులు బదిలీల ప్రక్రియ పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే CPS రద్దు, దాంతోపాటుగా నగదు రహిత హెల్త్ కార్డ్స్, ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపకల్పన, వీటన్నిటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి గురుకులాల్లో అనేక సమస్యలు, ముఖ్యంగా టైం టేబుల్, వారికి 010 ద్వారా వేతనాలు, మోడల్ స్కూల్ ఎయిడెడ్ టీచర్లకు కూడా 010 ద్వారా వేతనాలు అందించడం, దాంతోపాటుగా ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి CRTలకు రెగ్యులర్ చేయాలనే అంశం, ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడం, అక్కడ హిందీ పండిట్, తెలుగు పండిట్ కోర్సులను అప్గ్రేడ్ చేయించడం, దాంతోపాటు ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా పూర్తిగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వంతో పోరాడి ఉత్తర్వులు సాధిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
హెడ్లైన్స్ మరోసారి. మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు సమయపాలన పాటించాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అగ్రి మార్ట్ నూతన భవనంను ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు. హాలియా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మహిళల కోసం పాఠశాలలు నెలకొల్పి వారికి విద్యను నేర్పిన మొదటి గురువు సావిత్రిబాయి పూలే అని ఆమె సేవలను కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ. సావిత్రిబాయి పూలే జన్మదినం కార్యక్రమంలో పాల్గొన్న చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నువ్వు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అభినందనలు పొందిన నేవర్స్ నీరజ. రవాణా శాఖ కోదాడ చెక్ పోస్ట్ ఘనంగా జాతీయ రోడ్డు భద్రత మానోత్సవాలు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఘనంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం. గంజాయి విక్రయంపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. జిల్లా కలెక్టరేట్లో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నిధుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగాలి శ్రీపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.